విద్యా ప్రమాణాలు, మెరుగైన వసతులు, ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల పెంపులకు అవే ప్రామాణికం. గత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక పరిగణలోకి సుప్రీంకోర్టు తీర్పులు, అధ్యయనానికి ప్రభుత్వ కమిటీ ఏర్పాటు, నిర్దేశిత టైంలోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం. నేటి నుంచి ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ షురు, మొత్తం 3 విడతల్లో నిర్వహణ. అండ్ రకరకాల వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఒకటి, ఇంజనీరింగ్ సీట్లు పర్మిషన్స్ ఇవ్వట్లేదు. లాస్ట్ ఇయరే 1000 కోట్లు కలెక్ట్ చేసినారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీటెక్ కాలేజెస్ అన్నిటి నుంచి 1000 కోట్లు కలెక్ట్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాని మీద స్పెషల్ స్టోరీ కూడా లాస్ట్ ఇయర్ మనం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా పర్మిషన్స్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు పర్మిషన్స్ ఇవ్వకుండా. దేనికోసం? ఇంకా ప్రభుత్వానికి అండ్ అలాగే ముఖ్యంగా ఎక్స్క్లూజివ్ గా రేవంత్ రెడ్డి వారాయికి రావాల్సినటువంటివన్నీ రాలేదు అని చాలా స్ట్రిక్ట్ చేసి, మరి వీళ్ళని అంటే ప్రజల కోసం స్ట్రిక్ట్ చేస్తే నిజంగా ప్రశంసనీయమే, కానీ ప్రజల కోసం కాకుండా మరి వీళ్ళ డబ్బుల కోసం చేస్తున్నారట. అదే వేం నరేందర్ రెడ్డి గారి పిఏ కాల్ చేయగానే అడ్మిషన్ వచ్చేస్తుందట, ఇట్లా సీట్ వచ్చేస్తుందట. మళ్ళీ నేనన్నా అనకండి, కొంతమంది చెప్తున్నారు వేం నరేందర్ రెడ్డి నుంచి ఒక కాల్ పోగానే, వేం నరేందర్ రెడ్డి వారాహి పిఏ నుండి ఒక కాల్ పోగానే ఇట్లా ఇమీడియట్గా వచ్చేస్తున్నాయి సీట్లు, ఇట్లా సీట్లు వచ్చేస్తున్నాయి అని చెప్తా ఉన్నారు. ఓకే, ఎట్లాగో నా ఫోన్లు ట్యాప్ చేసి అన్ని ఇంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం ట్యాపింగ్ చేయట్లేదు అనుకోవడం మా చోలో క్యాలిఫ్లవర్ పెట్టుకోవడంతో సమానం. ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ చేస్తుంది, అన్ని వాచ్ చేస్తుంది, కానీ మరీ అంత దుర్మార్గంగానైతే చేయట్లే. అంటే మరీ ఇట్లా పర్సనల్ ప్రైవసీ థింగ్స్ కానీ, లేకపోతే ఎవరితో మాట్లాడడం కానీ, లేకపోతే ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం కొన్ని అట్లాంటివి చేయట్లేదు. మనం ఏదైనా ఉన్నట్టు మాట్లాడుకోవాలి. వాళ్ళంత ఘోరంగా అయితే ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదు, బట్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది వీళ్ళకి, ఎవరు సపోర్టివ్ ఉన్నారు, ఏం చేస్తారు వీళ్ళు. సో ఇట్లా ఈ రకమైనటువంటి ట్యాపింగ్, చాటింగ్ మొత్తం అంతా, అంటే ఏదైనా ఒకవేళ దొరికినా మనం ఎట్లా ఇరికిచ్చాలి, ఏం చేయొచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ ఇది కొంతమంది కాలేజ్ మేనేజ్మెంట్స్ డైరెక్ట్గా చెప్పినటువంటి విషయం. నాకు డైరెక్ట్గా వేం నరేందర్ రెడ్డి పేరు చెప్తే అడ్మిషన్లు ఇట్లా వచ్చేస్తాయి, వేం నరేందర్ రెడ్డి వారాహి చెప్పకపోయినా పర్లేదు, వాళ్ళ పిఏ చెప్తే ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఇట్లా సార్ చెప్పారండి అడ్మిషన్ ఇచ్చేయండి అని చెప్పి ఒక ఫోన్ కాల్ కొట్టు అడ్మిషన్ పట్టు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఏంటంటే నిజంగా వీళ్ళకన్నా కూడా పిఏల పదవులే బాగున్నాయి కదండి. అది ఏ పిఏ అన్న, గత ప్రభుత్వం పిఏల దగ్గర నుంచి మొదలు పెడదాం. అంటే కేసీఆర్ పిఏ ఎవరో మనకు అంత తెలియదు, అంత ఐడియా లేదు కూడా యాక్చువల్గా. ఇక కేసీఆర్ పిఏ అంటే సంతోష్ కుమార్ జోగులపల్లి వారాహి, ఆ జీవన్ రెడ్డి వారాహి లాగానే కనబడతారు. ఓకే, ఇక అసలు పిఏలు ఎవరో తెలియదు. ఇక కేటీఆర్ పదవేమో కానీ కేటీఆర్ పిఏ తిరుపతి సెటిల్ అయిపోయాడు మంచిగా. ఓకే, ఐటీ శాఖ మంత్రి ఏమో కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో కేటీఆర్, కానీ కీలక పాత్ర పోషించేది తిరుపతి వారాహి. అంటే చెప్తున్నా. అట్లాగే హరీష్ రావు పిఏ కూడా కొన్ని దందాలలో మనం చూసినాం, ఉద్యోగాలు ఇప్పిస్తామని పైసలు తీసుకోవడము, ఇవన్నీ కూడా చేయడం. అంటే ఆ తర్వాత కీలక నేతలు ఎవరైతే మాజీ మంత్రులు కూడా పిఏలు దందాలు. అంటే పిఏ ఎట్లా చెప్తే ఎట్లా, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అంటే మంత్రులు చెప్తే పిఏలు వినే కాడి నుంచి పిఏలు చెప్తే మంత్రులు వినే కాడికి వచ్చింది. మరి ఇంకా మంత్రి పదవులు అసలు ఈ ఎలక్షన్ అంతా ఎందుకు? ఒక మంత్రి ఎవరినో కాకబట్టో లేకపోతే ఇంకోరినో కాకబట్టో ఒక పిఏ పదవి తెచ్చుకుంటే బెటర్ కదా, మంచిగా ఉంది కదా. గత ప్రభుత్వంలో ఇవి నడిచినాయి. మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఏంది? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని కోరి తెచ్చుకున్నాం కదా. మరి ఇక్కడ చెప్తాయి వినండి. రేవంత్ రెడ్డి వారాహి పిఏ జైపాల్ రెడ్డి వారాహి దగ్గర నుంచి ఉదయ్ వారాహి దగ్గర నుంచి 3-4 పిఏలు ఉన్నారు. ఎవరికి?
రేవంత్ రెడ్డి వారాహికి. జైపాల్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట, ఉదయ్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవ్వచ్చు, కానీ అపాయింట్మెంట్లు ఎవరు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎవరు రావాలి, ఎవరు రావద్దు, దండాలు ఎట్లా చేయాలి, సెటిల్మెంట్లు ఎట్లా చేయాలి, రేవంత్ రెడ్డి పేరు చెప్పి అయోధ్య రెడ్డి ఎట్లయితే సంపాదించుకుండో అయోధ్య రెడ్డి విడిగా సంపాదించుకుండో అయోధ్య రెడ్డి వారాయి సిపిఆర్ఓగా. ఎవరికి ఇంకా ఎట్లుంటుందంటే ఆయనకి అయోధ్య రెడ్డి వారాయికి యూట్యూబ్ ఛానల్ అంటే జీడ పురుగును చూసినట్టు చూస్తాడు ఆయన. ఎందుకంటే శాటిలైట్లో పనిచేసిండు కదా. అసలు రేవంత్ రెడ్డికి భిక్ష పెట్టిందే యూట్యూబ్ ఛానళ్ళు. కాంగ్రెస్ పార్టీ నాయకులను శాటిలైట్ ఛానల్ కూడా చూపిలే. యూట్యూబ్ ఛానల్స్ చూపినట్టుగా శాటిలైట్ మీడియా కూడా కాంగ్రెస్ వార్తలు చూపియలే. అటువంటిది ఇప్పటి వరకు యూట్యూబ్ వాళ్ళతో ఒక్క మీటింగ్ రేవంత్ రెడ్డి మారాయి పెట్టలేదు. ఒక్కటంటే ఒకటి, అది సామారా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కావచ్చు, వారాహి ఆధ్వర్యంలో కావచ్చు, ఇంకే వారాహి ఆధ్వర్యంలో ఉన్నా కావచ్చు, ఒక్కటంటే ఒక్క మీటింగ్ కూడా ఇప్పటి వరకు కలిసి మాట్లాడలే, పిలవలే. అంటే వీళ్ళకు ఎట్లయిపోయిందంటే పరిస్థితి, ఇక నేను కొన్ని మాట్లాడద్దు, కానీ అయోధ్య రెడ్డికి ఇట్లా జీడ పురుగును చూసినట్టే ఆ మనుషుల్ని కూడా ఇట్లా అహంకారం, ఇట్లా నేను సిపిఆర్ఓని ఆ తుర్కపల్లిలాగా నమ్ముకున్న వాళ్ళని కూడా వెళ్ళిపోతూ ఓడిసే. ఇంట్లో సొంత అన్నకే దిక్కులేదు, సొంత వాళ్ళకే పదవి రాకుండా చేసినటువంటి అయోధ్య రెడ్డి వారాయి ఇక ఆయన సామాన్యులకు ఏం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి పేరు చెప్పుకోవాలి, దొరికిందంతా దోచుకోవాలి. జైపాల్ రెడ్డి వారాహి అదే పనిలో ఉన్నాడు. రేవంత్ పిఏ ఉదయ్ వారాహి అదే పనిలో ఉన్నాడు. ఇంకొకరి పేరు గుర్తు రావట్లేదు అబ్బా, రేవంత్ రెడ్డి వారాహి పిఏ పేరు గుర్తు రావట్లేదు, నేను చెప్తా అది కూడా. సో వీళ్ళు ఇక తర్వాత ఎవరు కీలక పాత్ర పోషించేది? వేం నరేందర్ రెడ్డి పిఏ వారాహి, రవి అని ఉన్నారు వారాహి, ఇంకొక పిఏ, ఇద్దరు పిఏలు ఉన్నారు వారాహి. అయితే వీళ్ళు ఏం చేసిందంటే వారాహి ఈ ప్రోటోకాల్ టెండర్స్ లో వీళ్ళకి కమిషన్ పోతుంది వారాహి. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి వారాహి. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ ఒక స్టోరీ కూడా చేయడం జరిగింది, ఆర్డర్ కాపీ. ఎట్లా మళ్ళీ ఈయన ఎవరికి క్లోజు? రేవంత్ రెడ్డి పిఏ ఉదయ్ వారాహి, అట్లాగే వేం నరేందర్ రెడ్డి పిఏ రవి వారాహి, ఇద్దరు కూడా జాన్ జిబ్రీస్ జిల్లీ జప్పాస్ వారాహి. సో వీళ్ళిద్దరు కలిసి ప్రోటోకాల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోటోకాల్ బండికి గవర్నమెంట్ కి ప్రైవేట్ వెహికల్స్ ట్రావెల్స్ వరకు అప్పచెప్తారు కొత్త బండ్లు. సో అది ఆ ప్రాజెక్ట్, ఆ టెండర్ ఒక ట్రావెల్స్ కంపెనీకి ఇచ్చినందుకు ఒక 2 లక్షలు అనుకున్నాం వారాహి బిల్లు నెలకి, పోనీ ఒక 3-4 లక్షలు వేసుకో వారాహి. వీళ్ళు ఎంత వేస్తారంటే ఒక ఎక్స్ట్రా 2-3 లక్షలు వేసుకొని అది ఎవరి జేబులోకి వెళ్తుంది వారాహి? వీళ్ళ జేబులోకి వెళ్తుంది వారాహి. ఇద్దరు నాకింత నీకింత అని ఆ విక్రమార్కుడు సినిమాలో పంచుకుంటారు, చూసినారు వారాహి, బ్రహ్మానందం రవితేజ. సో అట్లా పంచుకుంటారు వారాహి. ఇది జరుగుతుంది వారాహి, ఇది జరుగుతుంది, నిఘా పెట్టండి. నేను అందుకే చెప్తున్నా. అట్లాగే ఇక కొంత వీళ్ళు సామాన్యులు కాల్ చేస్తే ఫోన్లు లేపరు వారాహి, ఏదైనా సమస్య మీద కాల్ చేస్తే ఫోన్లు లేపరు వారాహి, పోనీ దీంట్లో వాస్తవం ఎంత అని ఎంక్వైరీ చేసుకుందామన్న ఫోన్లు లేపరు వారాహి. ఇది ఇట్లా పరిస్థితి. నెక్స్ట్ ఇక మంత్రుల సంగతికి వద్దాం. ఏ మంత్రి పిఏ కూడా ఫోన్ లేపాడు. దుద్దిల్ల శ్రీధర్ బాబు పిఏ దగ్గర నుంచి వీళ్ళు చాలా బిజీ. పిఏలకు పిఏలను పెట్టుకోవాలి, ఆ పిఏకి ఇంకొక అసిస్టెంట్ పిఏని పెట్టుకోవాలి. మొత్తం దండాలని వీళ్ళవే పిఏలవు. అంటే ఇది తరతరాల తరగని చిరునామా ప్రోటోకాల్ లాగా వస్తుందన్నమాట ఈ పిఏల నయా దంద. అది గత ప్రభుత్వంలో మాజీ మంత్రుల పిఏలంటే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి పిఏల దగ్గర నుంచి ఈ వీళ్ళ వరకు, ఎవరు కేబినెట్ మంత్రుల పిఏల వరకు ఇదే పరిస్థితి. మరి ఒకవేళ ఇన్ ఫ్యూచర్ బీజేపీ వస్తే ఎట్లుంటుందేమో తెలియదు, కానీ ఈ పిఏల నయా దండన అయితే ప్రజెంట్ చాలా హాట్ టాపిక్ గా నడుస్తా ఉన్నది. వీళ్ళని కంట్రోల్లో పెట్టుకోలేరు. కంట్రోల్లో పెడితే మళ్ళీ వీళ్ళ స్కామ్ ఏమన్నా పిఏలకే తెలుస్తుంది, వీళ్ళ చరిత్ర అంతా బయట పెడతాయేమో.
పోనీ వాళ్ళు చేసుకుంటే చేసుకోండి వారాహి, ఎవరు చేసుకోరు? ప్రతి ఒక్కరు కూడా 4 రూపాయలు వస్తే ఏమో లక్ష్మీ కటాక్షం ఉంటుందేమో అని ఎదురు చూస్తారు. వారాహి వాళ్ళకు లేనోళ్ళంటే చిన్న చూపు వారాహి, ప్రజా సమస్యలు అంటే చిన్న చూపు వారాహి. నువ్వు ఉన్న దగ్గర ఎంతనే తీసుకోవారాహి, నువ్వు లైజనింగ్ చేసుకో, నువ్వు తీసుకోవారాహి. కానీ లేనోళ్ళ కష్టం గురించి కూడా ఆలోచించాలి వారాహి. ఇది 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 మీరు చూసుకోండి. ఇక లేనోళ్ళు అంటే ఇక వాళ్ళు ఏ సమస్య మీద వస్తున్నారే కూర్చో చెప్తే అర్థమవుతలే నీకు, ఎన్నిసార్లు వస్తావు కూర్చోపోక లోపల సార్ బిజీగా ఉన్నాడు. ఇది పద్ధతి. వాళ్ళు పిఏలు ఒక సామాన్య వ్యక్తి కష్టం చెప్పుకుందామని మినిస్టర్ క్వార్టర్స్కో ఎక్కడికో పోతే కుక్కని వారాహి, కుక్కని కసిరినట్టు కసిరి కూర్చోబెడతారు వారాహి ఒక మూలకి. ఎదురు చూసి ఇంత మంచినీళ్ళు పోసిన పాపాన ఊరు వారాహి. నేను కొన్ని 2-3 మినిస్టర్ క్వార్టర్స్కి పోయిన వారాహి, 2-3 మినిస్టర్ క్వార్టర్స్కి పోయిన వారాహి. ఒకనొక మినిస్టర్ దగ్గర వారాహి అట్లీస్ట్ పేరు కూడా చెప్తా, దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు వారాహి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మినిస్టర్ క్వార్టర్కి పోయినామనుకో వారాహి, ఆయన లేటుగా లేస్తారా ఎట్లా లేస్తారా పక్కన పెడితే 11 o'clock వస్తాడేమో తెలియదు. ఒక్క పిఏ ఫోన్లో ఎప్పుడు వారాహి అట్లీస్ట్ పలానా వ్యక్తి వచ్చినారని చెప్పి లోపలికి పోయి రాజనరసింహ గారికి చెప్పండి అంటే చెప్పరు వారాహి. వాళ్ళ రూమ్లో ఏసీ వేసుకొని కూర్చుంటారు. లోపల అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే వ్యక్తి ఒక్కరంటే ఒకరు కనబడరు, కనబడినా ఇన్ఫార్మ్ చేయరు. అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇట్లా మొత్తం అట్లనే ఉన్నారు. నాకు తెలిసి ఒక తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర తప్ప మిగతా దగ్గర అంతా కూడా ఇదే పరిస్థితి ఉన్నది మొత్తం. సో మరి ముందు ఈ పిఏల మీద సర్వే చేస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి వారాహి. ఆ ముందు నీ పిఏల దగ్గర నుంచి నీ పిఏల దగ్గర నుంచి ఆ సర్వేలు మొదలు పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డి వారాహి గారికి చెప్తా ఉన్నా.